ఏంటి వంకాయ కర్రీ చేస్తున్నారా? అలా అయితే ఇన్ని పచ్చిమిరపకాయలు ఎందుకు అని అనుకుంటున్నారా? మనమైతే పచ్చి పులుసు చేసేసుకుందామండి. ఒకప్పుడు చాలా ఎక్కువ సార్లు అయితే చేసుకునేవాళ్ళు ఇళ్లలో, ఇప్పుడైతే తగ్గించేశారు. ఇలా అయితే మా నాన్నమ్మ స్టైల్లో పచ్చి పులుసు అయితే చేసేస్తున్నాను, చూసేద్దాం వచ్చేయండి. ముందుగా 2 పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఆ తర్వాత అయితే వంకాయని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోర్క్తో అయితే హోల్స్ చేసేసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల పెద్ద వంకాయ కదా, లోపల కూడా కాలుతుందన్నమాట నీట్గా. అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మంచి నూనె అయితే తీసేసుకుని వంకాయ అంతా చూపించినట్టుగా అయితే అప్లై చేసేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న తర్వాత వంకాయ పక్కకు పెట్టేసుకుని ఇలాంటిది గరిటె ఏదైనా ఉంటే తీసుకుని పచ్చిమిర్చిని అయితే కాల్చుకోవాలండి. డైరెక్ట్ ఫ్లేమ్ మీద అయితే కాలవు కదా, మనకి చేతులు కాలుతాయి పచ్చిమిరకాయలు కాలడం ఎలా ఉన్నా కానీ. ఇలా పచ్చిమిర్చిని కూడా చూపించిన విధంగా అయితే పైన తొక్కంతా సపరేట్ అయ్యేంత వరకు అయితే కాల్చుకుంటే సరిపోతుంది. జాగ్రత్త అండి, కొంచెం చూసుకుని కాల్చండి, లేదంటే పచ్చిమిర్చి మాడిపోతే పచ్చి పులుసు టేస్టే మారిపోతుంది మొత్తం. పచ్చిమిర్చి, చింతపండు, వంకాయ ఇవన్నీ అయితే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి, మనకెంత క్వాంటిటీ కావాలనేది. ఇలా ఫుల్గా కాల్చుకునే దాని మీద వంకాయనైతే పెట్టేసుకుని చుట్టూ తిప్పుకుంటూ జాగ్రత్తగా అయితే కాల్చుకోవాలండి సిమ్లో పెట్టుకుని, లేదంటే వంకాయ మాడిపోయినా సరే చేదొచ్చేస్తుంది. చుట్టూ ఉడికినా కానీ పైన అయితే కొంచెం కాలకుండా ఉంటుంది కదా, ఇలా కొంచెం ఒక 2-3 మినిట్స్ నిలబెట్టుకుని కూడా కాల్చుకుంటే బాగా కాలుతుందన్నమాట. ఇంకలా మనకి ఇది ఎలా ఉడికింది అనేది టెస్ట్ చేయడానికి ఇక్కడైతే నేను ఒక ఫోర్క్ తీసుకుని గుచ్చితే అది మెత్తగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడైతే అది కాలిపోయినట్టే. ఇంకా కాల్చిన దాన్ని అయితే పక్కకు తీసేసుకుని ప్లేట్లో చల్లారిన తర్వాత ఇలా తొక్కు అయితే తీసేసుకోవాలి, వంకాయ పై తొక్కు. ఇక్కడ కొంచెం పేషెన్స్ తోటైతే తీసుకోండి పై తొక్కు, లేదంటే ఆ బ్లాక్నెస్ది కాలిన తొక్కు ఏదైతే ఉంటుందో అదైతే ఎక్కడైనా కొంచెమైనా అంటి ఉన్నా లేదంటే వంకాయలోకి వెళ్ళినా మనకైతే పచ్చి పులుసు చేదొచ్చేస్తుంది. ఇంక ఇలా అలా తీసుకున్న దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని పైన ముచ్చుకు కూడా కట్ చేసేసుకోవాలి షాక్ తోటి. కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక స్పూన్ కానీ తీసుకుని మొత్తం ఇలా చూపించినట్టుగా అయితే పేస్ట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఫోర్కు స్పూను 2 యూజ్ చేసి అయితే పేస్ట్ చేసేసాను. అలా చేసుకున్న పేస్ట్ని అయితే పక్కకు తీసేసుకుని మనమైతే ఇక్కడ ఒక రోల్ అయితే తీసేసుకున్నాను, రోట్లో చేసానమాట, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా అలా రోల్ తీసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి కాల్చినవి ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసి కొంచెం సేపు అయితే స్మాష్ చేసేసాను. అలా స్మాష్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి మిగిలిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి దంచేసాను. అలా దంచిన తర్వాత అదైతే ఒక ప్లేట్లోకి అయితే పక్కకు తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాని నుంచి కూడా గుజ్జునైతే సపరేట్ చేసేసుకోండి. ఇలాగైతే ముందు కొంచెం గుజ్జునైతే చిక్కగా తీసుకుని తర్వాత మనం ఎంత పులుపు తింటాము అనే క్వాంటిటీ బట్టి మీ పులుపుకి తగ్గట్టయితే వాటర్ను కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ముందు నానబెట్టిన చింతపండుకైతే గిన్నె ఫుల్ నిండా అయితే ఒక 1/2 లీటర్ పైనే వాటర్ యాడ్ చేశాను. అలా అన్నాను కదా అనేసి 1/2 లీటర్ అయితే డైరెక్ట్గా పోసేయకండి, మీ దగ్గర ఉన్న చింతపండు పులుపు బట్టి అయితే యాడ్ చేసుకోండి. అలా చింతపండు రసంలో అయితే దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా చూసుకుని వేసుకోండి. కారం ఎక్కువైందంటే ఏం చేయలేము, కానీ పచ్చి పులుసు స్పైసీగానే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇలా పక్కకు తీసి పెట్టుకున్న వంకాయ పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, ఇంకా కళ్ళుప్పు మాత్రమే ఉంటే యాడ్ చేసుకోండి, దానివల్ల కూడా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. అలా అన్నీ వేసుకున్న తర్వాత మనం చేతితోటే బాగా ఆ పచ్చిమిర్చి పేస్టు, వంకాయ పేస్టు ఇవన్నీ బాగా చింతపండులో కలిసేలాగా అయితే మెత్తగా మెదిపేసుకోవాలి. అలా మెదుపుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుని పచ్చి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుని ఇంకొకసారి అయితే చేతితోటి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా బిగినర్స్ కూడా చేసేసే విధంగా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. స్పైసీగా ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు కాదు అనుకుంటే మనం తాలింపు కూడా వేసేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని తాలింపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎంతమందికి ఈ పచ్చి పులుసు ఫేవరెట్, దీన్ని ఇంకే వేలో చేయొచ్చు అనేది అయితే నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ ఈజీ రెసిపీస్ కోసం బాబీ గారి అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి.
అన్నట్టు నేను మర్చిపోయాను, ఇక్కడ బెల్లం కానీ అరటిపండు కానీ యాడ్ చేసుకుంటారు కొంతమంది. తీపి ప్రిఫర్ చేసే వాళ్ళైతే అవి కూడా యాడ్ చేయొచ్చు ఇందులో. ఇంకొంతమందికి వంకాయ కూడా నచ్చదు కదా, వాళ్ళైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా వీటితో అయితే చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. అదైతే ఛానల్లో అయితే ప్లేసెస్ విజిటింగ్స్, టెంపుల్ విజిటింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఫుల్ లెంత్ వీడియోస్లో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే ఛానల్ని చెక్ చేసేయండి.